హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను నారు తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఇవి పెట్టిన దగ్గర నుంచి మొక్కలు గ్రోత్ మీకుతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా. సో మొక్కలు నారు పెట్టిన దగ్గర నుంచి, అంటే మనం విత్తనం పెట్టినా సరే లేదా చిన్న మొక్క పెట్టినా సరే, అది ఎదిగే కొద్దీ దాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే దానికి ఒక పువ్వు పడితే చాలు, అది ఎంత అపురూపంగా చూసుకుంటాము. కానీ ఆ పువ్వులు కాయలైనవి అనమాట. నా హ్యాపీనెస్కి ఎట్లా అంటే అట్లా అనమాట. ఎందుకంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము. ఇలా వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ పెంచుకోవాలంటే ఇంకా ఇష్టము. కాకపోతే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి మొక్కలు పెంచడం అంత పాసిబుల్ కాదు. అయినా సరే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక మొక్కలు పెంచడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను. పైన ఏమో పెట్టడానికి లేదనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెమే ప్లేస్లో ఎండ సరిగ్గా పడదు, అయినా కూడా వంకాయలు మంచిగా కాయలు స్టార్ట్ అయినాయి. సో నేను తీసుకొచ్చినప్పుడు అవి నేను నల్ల వంకాయలు అనుకున్నా, బట్ అవి తెల్ల వంకాయలు అయినాయి. ఏదేమైనా నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను ఈజీగా సింపుల్గా నో మేకప్ లుక్ చూపిస్తాను మీకు. సో మనము ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలా ఎవ్రీడే న్యాచురల్ మేకప్కి మంచిగా అనిపిస్తుంది. సో మమా ఎర్త్ రీసెంట్గా గ్లో సిరమ్ ఫౌండేషన్ లాంచ్ చేసిందనమాట. సో ఫౌండేషన్ వేసుకున్నాక చాలా ప్రాబ్లం ఏంటంటే, చాలామందికి కేకీగా, ప్యాచీగా, డ్రైగా ఫేస్ మీద ఏదో ఒక లేయర్ వేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా ఉండకూడదు. అలా ఉంటే ఏంటంటే మనకి న్యాచురల్గా అనిపించదు, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. సో మమా ఎర్త్ గ్లో సిరమ్ ఫౌండేషన్ చాలా యునిక్ సిరమ్ ఫార్ములేషన్ అనమాట. ఇది 2 times ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అండ్ 12 hours లాంగ్ స్టే ఉంటుంది. స్కిన్ టోన్లో ఈజీగా మర్జ్ అయిపోతుంది. లైట్ వెయిట్ అనమాట. ఇందులో వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంది. వైటమిన్ సి మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే టర్మరిక్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అనమాట. సో మనకి ఎవ్రీడే మేకప్ యూజ్ చేసే వాళ్ళకి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి సేఫ్ టు యూజ్ అనమాట. ఇందులో మన ఇండియన్ స్కిన్ టోన్స్కి సరిపడా 9 different షేడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఫౌండేషన్ మనము డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అదేంటంటే మీడియం కవరేజ్, హై కవరేజ్, ఫెస్టివల్స్ ఉన్నా, చిన్న బర్త్డేస్, ఫంక్షన్స్ అలా ఉన్నా కూడా సేఫ్ టు యూజ్ అనమాట. సో ఇందులో మనకి మొత్తం 9 షేడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ 9 షేడ్స్ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి సూట్ అయ్యేలాగా చేశారనమాట. సో మన స్కిన్ టోన్ని బట్టి మనకి ఏ షేడ్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను మీకు స్వాచెస్ చూపిస్తాను, నా చేతి మీద చూపిస్తున్నాను. అండ్ దీని కన్సిస్టెన్సీ, టెక్స్చర్ కూడా చూపిస్తున్నాను. ఇది గ్లో సిరమ్ ఫౌండేషన్ కాబట్టి దీన్ని యునిక్ సిరమ్ ఫార్ములేషన్, అంటే మనకి 2 times ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్ ఫార్ములా అనమాట. మన స్కిన్ మీద, ఫేస్ మీద ఏదో ఒక లేయర్ లాగా కాకుండా జస్ట్ లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామందికి మేకప్ ఇష్టం ఉండదు అండ్ కొంతమందికి తప్పదనమాట వేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఏదైనా బిజినెస్ అలా ఉన్నవాళ్ళు తప్పదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డైలీ ఇలాంటి ఫౌండేషన్స్ ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకోవాలంటే కొంత భయం ఉంటుంది, కెమికల్స్ ఉంటాయని. సో మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటాయి. అలానే డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి. సో సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎవ్రీడే మేకప్కి. అండ్ ఈ సిరమ్ ఫౌండేషన్ మనకి స్కిన్లో ఈజీగా మెర్జ్ అయిపోతుంది, చూసారు కదా. అండ్ మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి మమా ఎర్త్ యాప్లోను అండ్ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మమా ఎర్త్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ గురించి మనందరికీ తెలిసిందే కదా. మనము మమా ఎర్త్లో యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఏదైనా ఒకటి తీసుకుంటే కనుక వాళ్ళు మన ఆర్డర్ని లింక్ చేసి ఒక మొక్కను నాటుతారనమాట. 2025 కల్లా 1 million trees ప్లాన్ చేయాలనేది మమా ఎర్త్ వాళ్ళ ఎయిమ్. అండ్ ఆఫ్లైన్ ప్రెజెన్స్, మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ ఆన్లైన్లోనే కాకుండా మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ మీరు మమా ఎర్త్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే నా కూపన్ కోడ్ SHEES2023 యూస్ చేస్తే మీకు మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఒకసారి నేను కింద లింక్స్ అవన్నీ ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. రీసెంట్ టైమ్స్లో నేను మేకప్ ప్రొడక్ట్స్ రివ్యూ చేయలేదు కదా. సో చూసారు కదా, మొత్తం మనం రెడీ అయిపోయిన తర్వాత ఇంత సింపుల్గా అనిపిస్తుంది. సో మనము హెవీగా లేకుండా మనకి లైట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా మంచి నీట్గా అనిపిస్తుంది అనమాట. సో లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే
బొమ్మ చేస్తున్నారనమాట. పండుగ ముందు రోజు ఇది. సో పండుగ ముందు రోజు సండే కాబట్టి ఇద్దరికి హాలిడే అనమాట. 2 డేస్ ముందు నుంచే మొదలుపెట్టేశారు. మేమే చేస్తాం, బొమ్మ మేమే చేసుకుంటాం, వినాయకుడిని మేమే చేసుకుంటామని. సో మట్టి కోసము తిప్పాలన్నమాట. సో మట్టి కోసం అంటే మామూలుగా అయితే ఈ విగ్రహము బంకమట్టి జిగురు ఉంటే కొంచెం సాఫ్ట్గా స్మూత్గా బాగా వస్తుంది బంకమట్టితో చేసుకుంటే. అక్కడ విజయవాడలో అయితే మట్టి కావాలంటే గబాల్న అలా వెళ్ళి ఇలా పొలంలో తీసుకురావడమో లేకపోతే ఉంటుంది బంకమట్టి ఉంటుందన్నమాట ఇంటి ముందే నాకు అక్కడ. సో ఇక్కడ ఏం చేశానంటే ఇంకా వీళ్ళకి ముందు రోజు ఏం చేశానంటే ఒక కుండీలో చిన్న మొక్కలు ఉంటే అవి తీసేసి ఆ మట్టి ఖాళీ చేసి ఆ మట్టి నానబెట్టి వీళ్ళకి ఇచ్చానమాట. సో ఈ మట్టి ఏంటంటే ఎర్రమట్టి ప్లస్ బంకమట్టి కాంబినేషన్. సో వీళ్ళకి చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. బంకమట్టి ఏమో జిగురు ఉంటుంది, ఎర్రమట్టి ఏమో విరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంక ఎలా అయితే ఆ మట్టిని కొంచెం నానబెట్టుకున్న దాంతో అటు చేసి ఇటు చేసి ఇలా తిప్పలు పడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. బట్ కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి హనీకి ఇష్టం అనమాట ఇలాంటివి. సో కావ్య కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గానే చేస్తుంది. కాకపోతే ఇది ఇంకా టైం లేదు డ్రై అవ్వడానికి. మరి ఎలా అవుతుందో నాకు తెలియదు కానీ ఆ ముందు రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కూర్చునే వాళ్ళు పొద్దున్నే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి ఉన్నా బాగుండేది. మట్టి నానలేదు ఇంకా అలా అని చెప్పి చేసి పక్కన పెట్టారు. దాన్ని ఇంకా డెకరేట్ చేసి కొంచెం గోల్డ్ స్ప్రే చేసి అట్లా చేద్దాము, వాటర్ కలర్స్ వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా డ్రై చేసామన్నమాట, దాన్ని డ్రైకి పక్కన పెట్టేసాము. ఇంక ఇక్కడ ఈసారి డెకరేషన్ వచ్చేసి కావ్య నేను డిఐవేస్ చేసి నేనే చేస్తాను అనింది. సరే అని చెప్పి నేను కూడా ఇంకా తనకు వదిలేసాను. ఎందుకంటే నాకు కూడా హెల్త్ బాగాలేదు కదా, ఫీవర్ ఉంది. సాటర్డే సండే కొంచెం బాడీ పెయిన్స్ తోటి వచ్చిందనమాట ఫీవర్ బాగా నాకు. సో ఇంకా దగ్గు అది కొంచెం ఇప్పుడిప్పుడే తగ్గడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈసారి ఏమనుకున్నామంటే ఎక్కువ కొనొద్దు, పువ్వులు అలాంటివి ఏమీ ఇంకా బయట నుంచి తీసుకోవద్దు అనుకున్నాం. ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ చేద్దాం అనుకున్నాం అనమాట. కొత్తవైతే ఏవి తీసుకోలేదు. ఇంకా అందుకనే ఉన్న వాటితోటే ఇలా చేస్తుంది. ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే దాన్ని కట్ చేసి వినాయకుడిని పెడతాం కదా మనము, దాన్ని వెనుక ఇట్లా మనకి రింగ్లో ఉన్నట్టు ఇంక ఇలా చేస్తుంది అనమాట. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ని కొంచెం కట్ చేసింది. యాక్చువల్గా మిస్టేక్ ఏంటంటే కొంచెం ఈ కార్డ్బోర్డ్ని కొంచెం మందంగా కట్ చేయాలన్నమాట. ఇంత సన్నగా కట్ చేస్తే ఏమైందంటే మనము పూలు చుట్టేటప్పుడు ఆ బరువుకి మనము నిలబెడతాం కదా, అలాంటప్పుడు ఇది ముందుకు పడిపోతూ ఉంటుంది. సో అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. అందుకనే మనము కార్డ్బోర్డ్ తీసుకునేటప్పుడు కొంచెం విడ్త్ కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. సో ఇలానే రింగ్స్ చేసుకుంటూ మనము బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేసినా బాగుంటుంది, కానీ ప్లెయిన్ కలర్స్ ఉండాలి. ఇలా డబుల్ కలర్ కాకుండా ప్లెయిన్ కలర్స్ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ ఇంకా ఇలా ర్యాప్ చేసింది అనమాట, చుట్టూ మొత్తం అంతా ర్యాప్ చేసి టైట్గా తిప్పేటప్పుడే కొంచెం టైట్గా తిప్పుకొని ఇంకా డబుల్ టేప్ అటాచ్ చేసింది. ఇది రింగ్ కొంచెం పెద్ద సైజులో ఉన్న మంచిగా అనిపిస్తుంది, అంటే విగ్రహాన్ని బట్టి అన్నట్టు. సో మేమైతే ఈసారి చిన్న విగ్రహం పెడదాం అనుకున్నాం. లాస్ట్ టైం ఏమైందంటే నేను ఇలానే మట్టి విగ్రహం అని చెప్పి తీసుకొస్తే అది బయట చాలా వరకు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే తెల్లగా కనిపిస్తున్నాయి. నాకు అది బంకమట్టి కానీ ఎర్రమట్టి కానీ విగ్రహాలు అయితే కనుక కొంచెం ఆ మట్టి మనకి తెలిసిపోతూ ఉంటుంది టెక్స్చర్. బట్ ఇవి కూడా అందరూ మట్టి వాటిని తీసుకుంటున్నారు అని చెప్పి బిజినెస్ కోసమో ఏమో నాకు అలా అనిపించింది. అందుకే నేను అలాంటివి తీసుకోవద్దని చెప్పి విగ్రహం విషయంలో నేను అనుకున్నాను. యాక్చువల్లీ మన మొక్కల విషయంలో ఏముండదు, కానీ మట్టితో అయితే బాగుంటుంది అన్నట్టు అనమాట. ఎందుకంటే నేను అది ఇంట్లోనే నిమజ్జనం చేసి మళ్ళీ మొక్కల్లోనే వేస్తాను కదా, వాటి వల్ల మళ్ళీ మొక్కలు పాడవకూడదు అన్నట్టు లాస్ట్ టైం అదొకటి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ రింగ్ని ఏం చేసిందంటే రింగ్ నిలబడట్లేదు అనమాట, ఎందుకంటే కార్డ్బోర్డ్ సన్నగా ఉంది కదా. ఇంక ఇలా మళ్ళీ దానికి అట్టపెట్టి ఒకటి కట్ చేసి దాని లోపలికి ఇలా పిన్స్ హెల్ప్ తోటి గుచ్చేసింది మొత్తం అంతా, కింద డబుల్ టేప్ పెట్టి అట్లా. అండ్ ఇక్కడ స్ప్రే చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ గోల్డ్ స్ప్రే బాటిల్స్ వచ్చేసి నేను శ్రావణ శుక్రవారం వ్రతం అప్పుడు బ్యాక్ డ్రాప్